హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పుడు మనము కారణాంకాల గురించి చూద్దాము. ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించే ప్రతి సంఖ్యను దత్త సంఖ్య యొక్క కారణాంకం లేదా భాజకం అంటారు. ఒక సంఖ్య ఏను నిశ్శేషంగా భాగించే సంఖ్య బి అయితే సంఖ్య బిను ఏకు కారణాంకం అంటారు. ఇక్కడ 16కు కారణాంకాలు 1, 2, 4, 8, 16. ప్రతి సంఖ్యకు 1 కారణాంకం అవుతుంది. ప్రతి సంఖ్యకు అతి చిన్న కారణాంకం 1 అవుతుంది. ప్రతి సంఖ్యకు దానికి అదే కారణాంకం అవుతుంది. ప్రతి సంఖ్యకు అతిపెద్ద కారణాంకం అవుతుంది. 1 సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకము. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు అదే సంఖ్య కంటే సమానం లేదా తక్కువగాను ఉంటాయి. n అనేది ఒక సహజ సంఖ్య అయితేనా ప్రధాన కారణాంకాలు అనేది n = a పవర్ ఆల్ఫా ఇంటూ b పవర్ బీటా ఇంటూ c పవర్ గామా. మొత్తం కారణాంకాల సంఖ్య k = ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ గామా ప్లస్ 1గా రాస్తాము. కారణాంకాల మొత్తం అనేది ఆఫ్ a పవర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ 1/a మైనస్ 1 ఇంటూ b పవర్ గామా ప్లస్ 1 మైనస్ 1/b మైనస్ 1 ఇంటూ c పవర్ గామా ప్లస్ 1 మైనస్ 1/c మైనస్ 1గా రాస్తాము. కారణాంకాల లబ్ధం అనేది n పవర్ k/2గా రాస్తాము. శుద్ధ కారణాంకాలు ఒక సంఖ్యకు గల కారణాంకాలలో 1 మరియు అదే సంఖ్య తప్ప మిగిలిన కారణాంకాలను ఆ సంఖ్య యొక్క శుద్ధ కారణాంకాలు అంటారు. శుద్ధ కారణాంకాల సంఖ్య మొత్తం కారణాంకాల సంఖ్య -2. గుణిజాలు. ఇక్కడ గుణిజాలు అంటే చూద్దాము. దత్త సంఖ్యలు వరుసగా సహజ సంఖ్యలైన అంటే 1, 2, 3 and so on లతో గుణించగా వచ్చే లబ్ధాలను దత్త సంఖ్య యొక్క గుణిజాలు అంటామన్నమాట. ఎగ్జాంపుల్ 5 యొక్క గుణిజాలు అంటే 5, 10, 15, 20 ఇలా. ఒక సంఖ్య యొక్క గుణిజాలు ఆ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడతాయి. ప్రతి సంఖ్యకి 1 గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్య దానికి అదే గుణిజం అవుతుంది. ప్రతి సంఖ్య యొక్క కనిష్ట గుణిజము అదే సంఖ్య అవుతుంది. ప్రతి సంఖ్య యొక్క గరిష్ట గుణిజం చెప్పలేమన్నమాట. ప్రతి సంఖ్య యొక్క గుణిజము ఆ సంఖ్య కన్నా ఎక్కువగాను లేదా సమానంగాను ఉంటుంది. తర్వాత వీడియోలలో ప్రధాన సంఖ్యల గురించి, సంయుక్త సంఖ్యల గురించి చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.